रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 21వ సర్గము యథాతథ అనువాదము. విశ్వామిత్రుడు కోపగించుట, వశిష్ఠుని ఉపదేశము, దశరథుని అంగీకారం. దశరథుడు ఎటూ తోచనివాడై పుత్రవాత్సల్యంతో తడబడుచూ పలికినటువంటి మాటలను విశ్వామిత్రుడు విని కుపితుడై రాజుతో ఇలా పలుకుతున్నాడు. ఓ రాజా, నా అభ్యర్థనను నెరవేర్తునని మాట ఇచ్చావు. ఇప్పుడు ఆ మాట తప్పడానికి సిద్ధపడుతున్నావు. ఈ విధంగా ప్రతిజ్ఞాభంగాన్ని ఒడిగట్టడం రఘువంశజులకు తగని పని. ఈ విధంగా చేయడం నీ వంశానికే కళంకం. ఓ దశరథ మహారాజా, ఇలా మాట తప్పుట నీకు తగినటువంటి విధంగా అనిపిస్తే నేను వచ్చిన దారితోనే వెళ్ళిపోతాను. రిక్తహస్తుడనై వెళతాను. కకుత్స వంశమున పుట్టిన నీవు మాట తప్పావు. సరే, నీవు నీ వారితో కూడి సుఖంగా ఉండు. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన ప్రజ్ఞాశీలుడైన ఆ విశ్వామిత్రుడు క్రోధోద్దీప్తుడు కాగానే భూమండలమంతా కంపించింది. దేవతలు భయగ్రస్తులైనారు. నిష్ఠాగరిష్ఠుడు, ధీరుడు, మహానుభావుడు అయిన వశిష్ఠ మహర్షి జగత్తంతా భయంతో చలించడం గమనించి దశరథునితో పలుకుతున్నాడు. ఓ మహారాజా, నీవు వాసికెక్కిన ఇక్ష్వాకు వంశమున జన్మించావు. ధర్మమూర్తివి, ధైర్యశాలివి, సత్యవ్రతమును పాలించేటువంటి వాడివి, సర్వశుభ లక్షణములు కలిగిన వాడివి. కనుక నీవు ధర్మహానికి తలపడవలదు. ఓ రఘువంశ తిలక, ముల్లోకములలో నీవు ధర్మాత్మునిగా పేరుగణించావు. స్వధర్మమును ఆచరించు, అంటే ఆడిన మాట తప్పకుండా ఉండు. అధర్మానికి పాలుపడవద్దు. ఓ రఘువంశోద్భవ, నీ కోరికను నెరవేర్తును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టుకోవడానికి అశ్వమేధయాగ ఫలం, వావులు, చెరువులు త్రవ్వించడం మొదలైనటువంటి ధర్మకార్యాలను ఆచరించిన ఫలము మొత్తం నశించిపోతుంది. కాబట్టి విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముని పంపించు. శ్రీరాముడు అస్త్ర విద్యలలో ఆరితేరినటువంటి వాడై ప్రజ్ఞావంతుడు. ఒకవేళ నీవనుకున్నట్లు అంత గొప్పవాడు కాకపోయినా శ్రీరాముడు విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్ని రక్షణలో ఉన్న అమృతంలా ఆయనను రాక్షసులు ఏమీ చేయజాలరు. ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మం, గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినవాడు, మిక్కిలి ప్రజ్ఞాశాలి, ఈ లోకమునందలి తాపసులలో మేటి అయినటువంటి వాడు, వివిధాస్త్ర ప్రయోగములను తెలిసినటువంటి వాడు, చరాచరాత్మకములైనటువంటి 3 లోకములయందు ఈతనితో సాటి అయిన అస్త్రప్రయోగ కుశలుడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టబోడు. దేవతలు, ఋషులు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, నాగులు మొదలైనటువంటి వారిలో ఎవ్వరు కూడా విశ్వామిత్రుడితో సమానమైనటువంటి అస్త్ర ప్రయోగ నిపుణులు లేరు. పూర్వం విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలిస్తూ ఉంటే కృశాశ్వుడు అనేటువంటి ప్రజాపతి పరమధార్మికులైనటువంటి తన కుమారులతో అస్త్రరూపములలో ఆయనకు ఇచ్చివేశాడు. కృశాశ్వతుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు. వారు పెక్కు రూపములు కలిగినటువంటి వారు, మహావీరులు, తేజశాలురు, జయమును కూర్చేటువంటి వారు. జయ, సుప్రభ అనేటువంటి దక్ష కన్యల సుందరాంగులు. వారు ప్రశాంతమైనటువంటి వదనము కలిగిన వారు.
ప్రకాశవంతమైనటువంటి శత్రు సంహారకములైనటువంటి 100 అస్త్రశస్త్రములను సృష్టించారు వాళ్ళు. అసుర సైన్యమును సంహరించడానికి జయ అనేటువంటి ఆమె మిక్కిలి శక్తి సంపన్నులారు, కామరూపులు, శ్రేష్ఠులు అయినటువంటి 10 మంది కుమారులను కన్నది. సుప్రభ అను ఆమె సంహారులు అని పేరు కలిగినటువంటి 50 మంది పుత్రులను కన్నది. వారు జయింప శక్యము కానటువంటి వారు, అమోఘమైనటువంటి పరాక్రమశాలురు, మిక్కిలి బలము కలిగినటువంటి వారు. కుశిని పుత్రుడైనటువంటి విశ్వామిత్రుడు ఆ అస్త్రములనన్నిటినీ పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. అంతేకాదు, ధర్మాత్ముడైన అతడు అపూర్వమైనటువంటి అస్త్రములు కూడా సృష్టించగలడు. ఇట్టి ప్రతిభామూర్తి అయినటువంటి విశ్వామిత్రుడు గొప్ప వీరుడు, మిక్కిలి వాసికెక్కినటువంటి వాడు. కాబట్టి ఓ రాజా, ఈయన వెంట శ్రీరాముని పంపడానికి సందేహించకు. విశ్వామిత్రుడు స్వయముగానే ఆ రాక్షసులను నిగ్రహించగలిగినటువంటి సమర్థుడు. నీ కుమారునికి మేలు చేకూర్చడానికై నీ కడకు వచ్చి నిన్ను అర్థించుచున్నాడు. వశిష్ఠ మహర్షి యొక్క హితవచనములు రఘువంశజుడైనటువంటి దశరథుడు ప్రసన్నచిత్తుడై మిక్కిలి పొంగిపోయినాడు. సూక్ష్మబుద్ధి అయిన ఆ రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపడానికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 21వ సర్గ సమాప్తము.